సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనం క్లాస్ కూడా ఒక 10 to 15 minutes డిలే అయినట్టుంది. సో లెట్స్ గో టు ద టాపిక్. ఈ రోజు కూడా మనం ఏంటంటే డెమో క్లాస్ మనకి దీనికి సంబంధించి డెమో క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దట్ ఏంటంటే మనకి ఎస్ఏపి లాగిన్ చేసుకొని ఎస్ఏపికి సంబంధించి స్క్రీన్ మనం ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, సో టీ కోడ్స్ ఎలా యూజ్ చేయాలి, సో ఫేవరెట్స్ ఎలా ఉంటాయి, సో ఎస్ఏపికి సంబంధించి స్క్రీన్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి, సో దీనికి సంబంధించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం బిఫోర్ దట్ మనం ఎస్ఐపి లాగిన్ చేద్దాము. సో గో టు ద ఎస్ఐపి లాగిన్ ప్యాడ్. సో ఇది ఎస్ఐపి లాగిన్ ప్యాడ్ అండి. దట్టు మనం ఏంటంటే సర్వర్ యాక్సెస్ యూజ్ చేస్తున్నాము. సర్వర్ యాక్సెస్ లో ఎడ్యుకేషనల్ మోడ్ ని యూజ్ చేస్తున్నాం. అది మనకి రియల్ టైమ్ లో వేరే సర్వర్ యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ క్లయింట్ అనేది 800 ఉంది కదా, ఇది ఆటోమేటిక్ గా 800 అనగానే కంప్లీట్ గా ఎడ్యుకేషన్ మోడ్ లో మనకి ఎస్ఐపి వాళ్ళు ఈ సర్వర్ ని ప్రొవైడ్ చేస్తారు. సో మనకి రియల్ టైమ్ లో ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ గా నెంబర్స్ ఉంటాయి. సో దెన్ సో ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ మనకు ఒక సర్వర్ యాక్సెస్ ని తీసుకున్నప్పుడు 3 months అయినా 6 months అయినా 1 year అయినా సర్వర్ యాక్సెస్ ని తీసుకున్నప్పుడు మనకి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ ఎస్ఏపి సర్వర్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే ఎస్ఏపి దగ్గర నుంచి మానిటర్ చేసుకొని సర్వర్ యాక్సెస్ ని పర్చేస్ చేస్తారు. సో వాళ్ళు బల్క్ గా ఇండివిజువల్ గా సర్వర్ యాక్సెస్ ని యూజర్ ఐడీస్ ని క్రియేట్ చేసి ఇండివిజువల్ పీపుల్ కి సర్వర్ యాక్సెస్ ని సమ్ కాస్ట్ తో వాళ్ళు సేల్ చేస్తారు. సో ఇది ఏంటంటే 3 months సర్వర్ యాక్సెస్ మనం తీసుకున్నది 1000 రూపీస్. సో మీరు కూడా ఆల్రెడీ మీ నెంబర్ సర్వర్ యాక్సెస్ ప్రొవైడర్ నెంబర్ అని ఇంటిమేట్ చేస్తున్నాము. సో దాని ప్రకారం మీ సర్వర్ యాక్సెస్ తీసుకోండి. కమింగ్ 1 or 2 days నుంచి మనం కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా సర్వర్ యాక్సెస్ ఉన్నప్పుడు సో మనకు ఒక యూజర్ ఐడి ఇస్తారు. సో ఈ యూజర్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేస్తాము. దెన్ మనకి ఒక సీక్రెట్ పాస్వర్డ్ ఇస్తారు. సో ఆ పాస్వర్డ్ ని కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ గా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇది కంప్లీట్ గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి నాట్ ఓన్లీ ఎఫ్ఐసిఓకి సంబంధించి కంప్లీట్ స్క్రీన్ అండి. సో ఇక్కడ చూడండి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ గా ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎండ్ యూజర్ స్క్రీన్. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము ఎండ్ యూజర్ స్క్రీన్. సో ఒక 1 minute డిలీట్ ఫేవరెట్స్ హియర్ ఆల్సో డిలీట్ ఫేవరెట్. సో మనం ఈ ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో కంప్లీట్ గా ఎస్ఏపి లో ఎండ్ యూజర్ అనేది ఎండ్ యూజర్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. సో మనం ఇప్పుడు కంప్లీట్ గా మనం అకౌంటింగ్ రిలేటెడ్ గా మనం ఎఫ్ఐసిఓకి సంబంధించి అకౌంటింగ్ కాన్సెప్ట్ ని క్లిక్ చేయాలి. యాజ్ వెల్ as హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి మనం ఈ హ్యూమన్ రిసోర్స్ ని క్లిక్ చేస్తాం. అలాగే లాజిస్టిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి. సో దీనికి సంబంధించి మనం అకౌంట్స్ రిలేటెడ్ గా మన అకౌంట్స్ ఆప్షన్ ని క్లిక్ చేస్తాం. సో అకౌంటింగ్ ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్సింగ్ రిలేటెడ్ కి సంబంధించి అన్ని ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ అవుతాయి. సో ఇక్కడ మనం కంప్లీట్ గా అగైన్ గో టు ద ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ దెన్ మన అకౌంట్స్ లో మనకి అకౌంట్స్ ఎండ్ యూజర్ కి సంబంధించి వర్క్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్ అన్ని కూడా మన ఎండ్ యూజర్ చేసేటటువంటి వర్క్స్ గురించి కంప్లీట్ గా ఈ స్క్రీన్ యూజ్ అవుతుంది. సో జనరల్ లెడ్జర్ మనం ఆల్రెడీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్ లెడ్జర్స్, సో మాస్టర్ డేటా జనరల్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్ రిసీవబుల్ కి సంబంధించి అంటే మన యొక్క కస్టమర్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇక్కడ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్ పేబుల్ అంటే వెండర్ కి సంబంధించి, సో బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయండి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అకౌంట్స్ జనరల్ లెడ్జర్కి వెళ్ళాము. జనరల్ లెడ్జర్లోకి వెళ్ళి ఒక డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే గో టు ద డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఈ విధంగా ఎంటర్ జిఎల్ డాక్యుమెంట్ జిఎల్ గ్రూప్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్. సో డాక్యుమెంట్ ని పార్క్ చేసిన డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడము. సో ఇన్కమింగ్ పేమెంట్స్, అవుట్ గోయింగ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ డాక్యుమెంట్ ఎంట్రీలో ఎండ్ యూజర్ వర్క్ ఉంటుందండి. కంప్లీట్ గా 100% ఇవంతా కూడా మనకి ఎండ్ యూజర్ వర్క్స్ చేస్తారండి. సో మనకి ఇదేంటంటే కంప్లీట్ గా ఎండ్ యూజర్ వర్క్ చేస్తారు. సో ఈ స్క్రీన్స్ అన్నిటి కూడా. సో మీకు దీనికి సంబంధించి ఈ స్క్రీన్ కి సంబంధించి కొంచెం సెట్టింగ్స్ చెప్తాను. సో మనం ఎస్ఏపి లో మేజర్ గా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఏ ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాలన్నా కానీ ఎంట్రీని పోస్ట్ చేయాలన్నా కానీ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో వన్ ఏంటంటే ప్యాత్ ద్వారా వెళ్ళడం అండ్ అనదర్ వన్ ఈజ్ టీ కోడ్ ద్వారా వెళ్ళడం. మనకి ఎస్ఏపి లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh పైన టీ కోడ్స్ ఉంటాయండి.
బట్ మాక్సిమం ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించి ఆల్మోస్ట్ 300 to 400 టీ కోడ్స్ మనం టీ కోడ్స్ యూజ్ చేస్తాం. అందులోకి ఒక ఆల్మోస్ట్ 200 టీ కోడ్స్ మనం ఒక బేసిక్ ఐడియా ఉందంటే ఖచ్చితంగా మనము జాబ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. సో దీని పర్పస్ ఈ మాక్సిమం ఈ 200 టీ కోడ్స్ మనం కొంచెం ఐడియా ఉండాలి. సో ఇక్కడ చూడండి జనరల్ లెడ్జర్ కి డాక్యుమెంట్ ఎంట్రీ. సో ఇక్కడ ఇదంటే మనం ఇప్పుడు జస్ట్ /n అంటే హోమ్ స్క్రీన్. మనకి ఎస్ఏపీలో /n అనేది హోమ్ స్క్రీన్. ఇది కూడా ఒక టీ కోడ్ అనుకోండి. /n ఎంట్రీ చేయగానే మనకి బ్యాక్కి వెళ్ళి హోమ్ స్క్రీన్ లోకి వస్తుంది. సో ఇక్కడ మన ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ కాబట్టి సో ఇక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా ఎండ్ యూజర్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఎండ్ యూజర్ ఏంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. సో అకౌంటింగ్ దెన్ గో టు ద ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అండ్ డాక్యుమెంట్ ఎంట్రీ. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. జనరల్ ఎంట్రీ ఎంటర్ జిఎల్ డాక్యుమెంట్. సో మనం దీన్ని పాత్ అంటారు. సో ఈ విధంగా ఆప్షన్స్ లోకి వెళ్ళి మనం ఎంట్రీని పోస్ట్ చేయడాన్ని పాత్ అంటారు. సో మనం ఈ విధంగా ఎస్ఏపికి సంబంధించి డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ అనేది ఇది కంప్లీట్ గా ఎండ్ యూజర్ వర్క్ ఉంటుంది. సో ఎండ్ యూజర్ వర్క్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎండ్ యూజర్ ఈ డాక్యుమెంట్ ఎంట్రీని పోస్ట్ చేసినప్పుడు యూజింగ్ విత్ పాత్ ద్వారా వెళ్ళాలంటే మనం ఈ విధంగా స్క్రీన్ లోకి వెళ్ళాలి పాత్ ద్వారా వెళ్ళినప్పుడు. సో అట్ ద సేమ్ టైం పాత్ ద్వారా వెళ్ళినప్పుడు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఈ స్క్రీన్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ ఎంట్రీని పోస్ట్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ ఎంటర్ జిఎల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. సో దీని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకు ఒక డాక్యుమెంట్ ఎంట్రీకి సంబంధించి ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఫర్దర్ గా మీకు ఇవన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో డాక్యుమెంట్ ఎంట్రీకి సంబంధించి ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ డేట్ ఇచ్చుకుంటాం, డెబిట్ క్రెడిట్ ఇండికేటర్స్ ఇస్తాము, డెబిట్ జిఎల్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ జిఎల్ ఇస్తాము, అమౌంట్ ఇస్తాము. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం డాక్యుమెంట్ కి సంబంధించి ఇక్కడ మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేసే దానికి సంబంధించి సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా మనకి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో ఒకసారి అగైన్ / అంటే బ్యాక్ కి వెళ్తుంది. సో ఈ విధంగా డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్స్ ని మనం పోస్ట్ చేయాలి అని అంటే సో మనకేమవుతుంది ఆటోమేటిక్ గా పాత్ ద్వారా ఈ విధంగా వెళ్తుంది. సో అదే విధంగా టీ కోడ్ ద్వారా మనం ఎలా వెళ్ళాలి అంటే టీ కోడ్ కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, దీనికి సంబంధించి టీ కోడ్ మనం చూడాలంటే సిస్టమ్స్ లోకి వెళ్ళి వన్స్ అగైన్ ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి డిస్ప్లే డాక్యుమెంట్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి పైన ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఎక్స్ట్రాస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి 4 బాక్స్ లో కింద డిస్ప్లే టెక్నికల్ నేమ్స్. సో మనకి టెక్నికల్ నేమ్ అంటే ఈ టెక్నికల్ నేమ్ ఇస్ నథింగ్ బట్ టీ కోడ్. సో మనం ఎస్ఏపీలో ఒక ఎంట్రీని పోస్ట్ చేయాలంటే సో దాన్ని ఒక టెక్నికల్ నేమ్ గా కాల్ చేస్తాం. సో పోస్ట్ చేసే ముందు యూజింగ్ విత్ పాత్ ద్వారా మనం పోస్ట్ చేయాలంటే ఆ పాత్ నే మనం టెక్నికల్ నేమ్ అంటారు. సో ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్ళి డిస్ప్లే టెక్నికల్ నేమ్ దీన్ని క్లిక్ చేసుకొని మనం గ్రీన్ బటన్ సబ్మిట్ చేసుకొని సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ మనం వెళ్ళినటువంటి ఆప్షన్స్ లోకి వెళ్ళంగానే మనకి టీ కోడ్ కూడా డిస్ప్లే అవుతుంది. సో అగైన్ ఎలా అనేది చెక్ చేద్దాం. గో టు ద అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, దెన్ డాక్యుమెంట్ ఎంట్రీ. సో ఇక్కడ చూడండి ఇందాక ఈ టీ కోడ్స్ అన్ని లేవు కదా. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకి ఈ టీ కోడ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో మనం జిఎల్ ఎంట్రీని జిఎల్ అంటే నథింగ్ బట్ జనరల్ లెడ్జర్ ఎంట్రీ. మనకి ఆర్గనైజేషన్ లో జరిగేటువంటి డే టు డే రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ని మనము జిఎల్ అకౌంట్స్ అంటారు. సో జిఎల్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ లెడ్జర్ ఎంట్రీస్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్. సో జనరల్ లెడ్జర్ అకౌంట్ అంటే రెగ్యులర్ గా జరుగుతున్న ట్రాన్సాక్షన్ మనం యూజ్ చేసేదానికి టీ కోడ్ వచ్చి FB50. సో FB50 అనేది జిఎల్ అకౌంట్ కి సంబంధించి మనకి టీ కోడ్. సో అదే విధంగా FB50L ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఫర్ లెడ్జర్. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి జనరల్ లెడ్జర్ పోస్టింగ్ మనకి FB50 అనేది సింగిల్ స్క్రీన్ లో,
సేమ్ అదే విధంగా జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అనేదాన్ని కూడా F-02. సో అదే విధంగా ఒక్కొక్క దానికి FV50 అంటే డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాను. ఇవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్ లో క్లారిఫై గా మనం చెప్తాను. ఒక డాక్యుమెంట్, ఒక స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు డాక్యుమెంట్ కి సంబంధించి డాక్యుమెంట్ ని మనం డాక్యుమెంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని మళ్ళీ ఎలా సేవ్ చేయాలి, ఆ రోజు డాక్యుమెంట్ ఎలా పార్క్ చేయాలి, పార్క్ చేసిన డాక్యుమెంట్ ని మళ్ళీ ఎలా సేవ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ ని ఎలా హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాస్ లో 1 by 1 మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా మనం క్లారిఫై చేస్తామండి. సో ఈ విధంగా ఒక డాక్యుమెంట్ కి సంబంధించి మనం పాత్ ద్వారా వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి, యూజింగ్ విత్ టీ కోడ్ ద్వారా వెళ్ళాలంటే మనకి ఈ టీ కోడ్స్ ఉంటాయి. సో డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, జిఎల్ ఎంట్రీ డాక్యుమెంట్ పోస్టింగ్. సో దీనికి మనం FB50 పాత్ లోకి వెళ్ళి ఈ విధంగా క్లిక్ చేసుకున్నాం. అలా కాకుండా స్లాష్ ఎన్ అంటే హోమ్ స్క్రీన్, FB50. సో /n ఇచ్చి హోమ్ స్క్రీన్ ఇచ్చి /n FB50 గానీ ఆటోమేటిక్ మనకి ఇందాక ప్రీవియస్ గా మనకి ఏదైతే జనరల్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ స్క్రీన్ డిస్ప్లే అయిందో, సో అదే స్క్రీన్ మళ్ళీ ఇప్పుడు డిస్ప్లే అయింది. సో మనకి ఇప్పుడు ఏంది, ఆటోమేటిక్ గా FB50 అనే టీ కోడ్ మనకి మైండ్ లో ఉందంటే ఆటోమేటిక్ గా జిఎల్ అకౌంట్ పోస్టింగ్ కి సంబంధించి టీ కోడ్ FB50, టెక్నికల్ నేమ్. సో ఇది టీ కోడ్ ద్వారా వెళ్ళాలి. సో పాత్ ద్వారా వెళ్ళాలంటే మనకి అగైన్ /n మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ go to the SAP PG access screen and financial accounting new general ledger document entry. So FB50. సో క్లిక్ చేయగానే మనకి సేమ్ అదే స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి గ్రీన్ బటన్ బ్యాక్ క్లిక్ చేస్తే జస్ట్ బ్యాక్ అవుతుంది. సో అలా లేనప్పుడు అలా కొంచెం సమ్ టైమ్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే అగైన్ విల్ యూజ్ టు /n. సో ఇక్కడ చూడండి, FB50కి ముందు ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే /n. సో అదేవిధంగా ఇప్పుడు మనం దీనికి సంబంధించి మనం ఇందాకైతే టీ కోడ్స్ ఉన్నాయో ఆ టీ కోడ్స్ మళ్ళీ మనం రిమూవ్ చేసేయాలంటే గో టు ద ఎక్స్ట్రాస్ సెట్టింగ్స్, ఈ డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ ఈ ఆప్షన్ అన్బ్లాక్ చేసుకుని సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా టీ కోడ్స్ డిస్ప్లే అవ్వవు. చూడండి మళ్ళీ ఒకసారి గో టు ద అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, జిఎల్ ఎంట్రీ. చూడండి టీ కోడ్ లేదు. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి సంబంధించి మనం టీ కోడ్స్ ని ఇమ్మీడియట్ గా పక్కనే డిస్ప్లే ఏ విధంగా చేసుకోవచ్చు, లేదంటే పాత్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసేటటువంటి వర్క్స్ అండి. సో అదే విధంగా ఇక్కడ ఆప్షన్స్ లో మనకి లాజిస్టిక్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని ఉంటాయి. సో దెన్ ఫేవరెట్స్ అని ఇక్కడ ఫేవరెట్స్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది కదండి. సో ఈ ఫేవరెట్స్ అనే ఆప్షన్ లో ఎందుకు ఈ ఫేవరెట్స్ ఆప్షన్ అంటే మనకి కంపెనీలో ఎండ్ యూజర్ గా జాయిన్ అయినప్పుడు ఎంప్లాయీస్ కి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక ఎండ్ యూజర్ కి అన్ని లెవెల్స్ ఆఫ్ ఎంట్రీస్ పోస్టింగ్ ఆప్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి ఏంటంటే జిఎల్ ఎంట్రీ జనరల్ లెడ్జర్ పోస్టింగ్, ఆర్ఎల్స్ కొంతమంది ఎంప్లాయీస్ అకౌంట్స్ పేబుల్ లో వర్క్ చేస్తారు, కొంతమంది అకౌంట్స్ రిసీవబుల్. ఏఆర్ అంటే అకౌంట్స్ రిసీవబుల్, ఏపీ అంటే అకౌంట్స్ పేబుల్. సో అకౌంట్స్ రిసీవబుల్ లో వర్క్ చేసే ఎండ్ యూజర్ కి ఏముంటుంది, కస్టమర్ రిలేటెడ్ గా డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేసే డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. సో దానికి సంబంధించి కస్టమర్ ప్రతిసారి ఇలా పాత్ లోకి వెళ్ళి ఆటోమేటిక్ గా చెక్ చేసుకుని టీ కోడ్ గుర్తున్నప్పుడు పాత్ లోకి వెళ్ళి చెక్ చేసే ఆప్షన్స్ లేకుండా ఫేవరెట్ అనే ఆప్షన్స్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎండ్ యూజర్ చేసేటటువంటి రెగ్యులర్ గా చేసేటటువంటి వర్క్ సంబంధించి టీ కోడ్ అయితే మీరు రెగ్యులర్ గా వర్క్ చేసేటువంటి పాత్ సంబంధించి స్క్రీన్స్ ని మనం డైరెక్ట్ గా ఫేవరెట్స్ లోకి మూవ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్ మనం స్క్రీన్ ఓపెన్ చేసి గో టు ద ఫేవరెట్స్ లోకి వెళ్తే మనం రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి ఒక 4-5 స్క్రీన్స్ ఆటోమేటిక్ మన ఫేవరెట్స్ లో డిస్ప్లే చేసుకున్నాం అంటే ఆటోమేటిక్ గా ఫేవరెట్స్ ని క్లిక్ చేసుకున్నాం, మనకు కావాల్సిన ఎంట్రీని పోస్ట్ చేసుకుంటాం. సో అది ఎలాగంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ని మనం ఫేవరెట్స్ లో క్లిక్ చేయాలంటే జిఎల్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఇలాగే డ్రాగ్ చేసుకొని ఫేవరెట్స్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫేవరెట్స్ లో కింద జిఎల్ డాక్యుమెంట్ ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఆప్షన్ డిస్ప్లే అయిపోయింది. సో మనం డైరెక్ట్ గా /n క్లిక్ చేసుకుంటాము. SAP ఈజీ యాక్సెస్ కి ప్రతిసారి మనం అకౌంటింగ్ ఎన్ని వెళ్ళకుండా టీ కోడ్ గుర్తు లేకుండా ఫేవరెట్స్ లోకి వెళ్ళి ఎంటర్ జిఎల్ మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఆటోమేటిక్ దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఫేవరెట్స్ లోకి వెళ్ళి మనం ఫేవరెట్స్ మనం రెగ్యులర్ గా చేసేటువంటి వర్క్స్ అన్నిటిని రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి
4-5 మోస్ట్ రెగ్యులర్ ఇంపార్టెంట్ స్క్రీన్స్ మనం ఫేవరెట్స్ లో యాడ్ చేసి పెట్టుకున్నామంటే డైరెక్ట్ గా మనం ఆ స్క్రీన్స్ లోకి వెళ్ళిపోవచ్చు. సో అదేవిధంగా ఇంకొన్ని ఇంకొన్ని ఎంట్రీస్ సంబంధించిన స్క్రీన్స్ కూడా మనం ఫేవరెట్స్ లోకి యాడ్ చేసి పెడదాము. సో గో టు ద అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, then go to the document. I'm sorry, GL account document, then automatically general ledger posting. So incoming payments, whatever. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ మనం ఈ విధంగా దీన్ని ఫేవరెట్స్ కింద మనం యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎండ్ యూజర్ స్క్రీన్ ఓపెన్ చేయగానే ఫేవరెట్స్ కింద అతను రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటి స్క్రీన్స్ అన్ని డిస్ప్లే అవుతాయండి. సో ఈ విధంగా వీటిని మళ్ళీ మనకి అవసరం లేదు అని అనుకున్నప్పుడు క్లిక్ చేసుకొని లెఫ్ట్ కీబోర్డ్ లో మనం మౌస్ లో లెఫ్ట్ ఆరో క్లిక్ చేసుకుని ఆటోమేటిక్ గా డిలీట్ ఫేవరెట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీని మనకు అవసరం లేదనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ మనం ఈ విధంగా డిలీట్ ఫేవరెట్స్ లోకి వెళ్ళి డిలీట్ చేస్తుంటే ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయి. సో మనం ఇప్పుడు కంప్లీట్ గా అన్ని డిలీట్ చేస్తాం. సో ఈ విధంగా ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఈ యొక్క SAP ఎండ్ యూజర్ స్క్రీన్ యూజ్ చేసుకొని ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ చేస్తారండి. సో ఇది కంప్లీట్ గా ఎండ్ యూజర్ స్క్రీన్. సో దెన్ విల్ గో ఫర్ ద బిఫోర్ దట్ ఈ పైన ఉండేటివన్నీ అన్ని కూడా టూల్ బార్స్ అంటారండి. టూల్ బార్స్ అంటారు. సో దెన్ ఇక్కడ ఏంటంటే మెనూకి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఒక పర్టికులర్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు వీటికి సంబంధించి ఫుల్ ప్లెజ్డ్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ FB50 ఎంటర్ చూడండి. ఇప్పుడు FB50 స్క్రీన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా పైన ఉన్నటువంటి అన్ని టూల్ బార్స్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఎంట్రీ, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేదానికి ఒక డాక్యుమెంట్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలన్నా కానీ, డాక్యుమెంట్ ని పార్క్ చేయాలన్నా కానీ, డాక్యుమెంట్ ని హోల్డ్ చేయాలన్నా కానీ, డాక్యుమెంట్ సిమ్యులేట్ అంటే డాక్యుమెంట్ ని సేవ్ చేసే ముందు డాక్యుమెంట్ స్టేటస్ ని చెక్ చేసుకునే దానికోసం డాక్యుమెంట్ సిమ్యులేట్ అంటారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్స్ మనకి పైన టూల్ బార్ లో ఉంటాయి. డాక్యుమెంట్ ని ఎడిట్ చేయడం కానీ, గో టు ద డాక్యుమెంట్ ఎక్స్ట్రాస్, ఇవన్నీ కూడా మనకి కంపేర్ టు అదర్ ERP లాగే ఆప్షన్స్ ఉంటాయండి. బట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కి సంబంధించి ఎండ్ యూజర్ చేసేటప్పుడు, ఎండ్ యూజర్ ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు మనకి పైన ఉన్నటువంటి టూల్ బార్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ ని బేస్ చేసుకొని ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. సో అగైన్ గో టు ద /n. సో ఇక్కడ చూడండి, ఇది మనం మనం ఇక్కడ ఏదైనా టీ కోడ్ ని ఎంట్రీ చేసి సెర్చ్ చేస్తుంటాం. యాక్చువల్ గా దీన్ని సెర్చ్ బార్ అంటారు, దీన్ని కమాండింగ్ బార్ అంటారు. ఎందుకంటే మనకి SAP లో మనం ఒక టీ కోడ్ ని ఇచ్చి ఇక్కడ రన్ చేయగానే ఆటోమేటిక్ ఈ కమాండ్ ని మనం రన్ చేయగానే ఆటోమేటిక్ మనకి డిస్ప్లే మనకు ఒక స్క్రీన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో దీని పర్పస్ తో మనం SAP లో దీన్ని ఏంటంటే కంప్లీట్ గా కమాండింగ్ బార్ అంటారు. మనం ఎక్కడ కూడా నెక్స్ట్ ఫర్దర్ గా జాబ్ లోకి వెళ్ళినప్పుడు దీన్ని సెర్చ్ బార్ అనే వర్డ్ ని యూజ్ చేయకూడదు. కంప్లీట్ గా కమాండింగ్ బార్ అనే వర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. సో కమాండింగ్ బార్ లో ఉన్నటువంటి కమాండింగ్ బార్ ని యూజ్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ టీ కోడ్ ని యూజ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి స్క్రీన్స్ ని డిస్ప్లే చేసుకొని మనం ఎంట్రీస్ ని పోస్ట్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్స్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కమాండ్ బార్ క్లోజ్ అయిపోతుంది. సో అగైన్ మళ్ళీ దీన్ని రైట్ యారో క్లిక్ చేసుకుంటే కమాండ్ బార్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్, ఈ ప్రింట్ ఆప్షన్స్, సో ఫైండ్ ప్లస్ ఇవన్నీ మనం ఓపెన్ చేసిన పేజెస్ ని ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేయడానికి. సో ఇక్కడ ఇక్కడ సన్ సింబల్ చూపిస్తుంది కదా, న్యూ GUI విండో. సో ఇది ఏంటంటే ఆటోమేటిక్ గా మనం ఒక స్క్రీన్ యూజ్ చేస్తా ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేయకుండా వీ నీడ్ టు ఓపెన్ అనదర్ వన్ మోర్ స్క్రీన్. అంటే సో ఈ స్క్రీన్ మనం క్లోజ్ చేయకుండా ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేయాలంటే ఇది న్యూ GUI విండో అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్ చేసుకుని ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో సేమ్ అదే విధంగా మనకి ఆల్ట్ ట్యాబ్ కొడితే మనకి 2 స్క్రీన్స్ డిస్ప్లే అవుతుంటాయి. సో దెన్ ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ టీవీ సింబల్ చూస్తుంది కదా, దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిని అన్నిటిలో వన్ బై వన్ మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసి యాక్టివ్ చేసి అగైన్ డియాక్టివ్ చేస్తుంటే దానివల్ల మీకు ఏమేమి యూజెస్ ఉంటాయి అనేది మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు ద ఆప్షన్స్ అనే దాంట్లోకి వెళ్తాము. సో ఇక్కడ చూడండి, ఆప్షన్స్ లోకి వెళ్ళినప్పుడు మన స్క్రీన్ కి సంబంధించి కంప్లీట్ చేంజెస్ మనం ఏమేమి చేంజెస్ చేసుకోవాలన్నా, ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలన్నా, యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ యొక్క కలర్ ని చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఇవన్నీ ఆప్షన్స్ లో ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం విల్ గో టు ద ఫాంట్ సైజ్ సెట్టింగ్స్. సో ఫాంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి
సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్రెడీ కొరియర్ న్యూ 14 సైజ్ లో ఉంది, 14 నెంబర్ సైజ్ లో. సో మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 20 సెలెక్ట్ చేసుకున్నాం. సో ఓకే సెలెక్ట్ చేసుకున్నాం. దాని కింద చూడండి బాటమ్ లో అప్లై ఉంది, అప్లై చేసుకుని ఓకే చేస్తే ఆటోమేటిక్ గా మన స్క్రీన్ అనేది స్క్రీన్ లో ఉన్నట్టు ఫాంట్ సైజు బిఫోర్ గా 14 లో ఉండింది, నా ఇప్పుడు 20కి వచ్చేస్తుంది. సో వన్స్ అగైన్ మనం రీఫ్రెష్ అన్న చేయొచ్చు, యాజ్ వెల్ as గో టు ద న్యూ స్క్రీన్ ఓపెన్ చేయొచ్చు. సో న్యూ స్క్రీన్ ఓపెన్ చేయగానే చూడండి ఆటోమేటిక్ గా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి టూల్ బార్ లో ఉన్నటువంటి ఐ మీన్ ఈ ఈజీ యాక్సెస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్స్ కూడా లెటర్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. సో దీన్ని మళ్ళీ యాజ్ వెల్ as మళ్ళీ ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే అగైన్ గో టు ద టీవీ సింబల్, గో టు ద ఆప్షన్స్. సో ఫాంట్ సైజ్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ 20 నెంబర్ ఉంది కదా, 20 నెంబర్ దీనికి ఆపోజిట్ లో సెలెక్ట్ ని క్లిక్ చేసుకుంటాము. సో 20 అనేదాన్ని మళ్ళీ అగైన్ మనకి 12 కావాలో 10 కావాలో అనుకుంటే, సో ప్రీవియస్ గా 14 ఉంది కాబట్టి 14 కంఫర్ట్ సైజు. సో 14 క్లిక్ చేసుకొని దాన్ని ఓకే చేసుకొని దాన్ని గో టు ద అప్లై, దెన్ గో ఓకే. సో ఇది చేసినప్పుడు ఆటోమేటిక్ గా 14 సైజ్ లోకి వెళ్ళిపోతుంది. అగైన్ గో టు ద న్యూ స్క్రీన్. సో చూడండి న్యూ స్క్రీన్ లోకి వెళ్తేనా ఇలా అవుతుంది, లేకపోతే ఉన్న స్క్రీన్ ని మళ్ళీ లాగౌట్ చేసుకొని లాగ్ ఆఫ్ చేసి లాగ్ ఆన్ చేస్తే మనకు కావాల్సిన ఫాంట్ సైజ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ మెనీ ఆఫ్ ఓపెన్ అయినటువంటి స్క్రీన్స్ అన్నిటిని మనం క్లోజ్ చేద్దాం. సో అదే విధంగా మనకి ఆప్షన్స్ లో ఏంటంటే ఇంకా కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అదే విధంగా మనం ఇప్పుడు కలర్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. అంటే మన కలర్ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్క్రీన్ ఎస్ఐపి ఆల్మోస్ట్ 4 to 5 స్క్రీన్స్ ని ప్రీ డిఫైన్డ్ గా చేసింది. సో ఈ స్క్రీన్ మొత్తాన్ని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది బేస్డ్ ఆన్ అండ్ లైటింగ్ అండ్ బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ చేసుకొని మనం ఈ కలర్ అనేది చేంజెస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఆప్షన్స్ లోకి వెళ్తాము, కలర్ సెట్టింగ్స్ లోకి వెళ్తాము. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా గోల్డ్, గ్రీన్, పర్పుల్, రెడ్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆటోమేటిక్ గా ఎస్ఏపి ఫ్రీ డిఫైన్ చేసింది. సో దీన్ని క్లిక్ చేస్తాము, దెన్ అప్లై బటన్ క్లిక్ చేస్తాము, దెన్ ఓకే. సో ఒకసారి మళ్ళీ గో టు ద న్యూ స్క్రీన్. చూడండి ఆటోమేటిక్ గా స్క్రీన్ అనేది మనకి ఇప్పుడు ఈ పర్పుల్ కలర్, రెడ్ కలర్ స్క్రీన్ లోకి వచ్చేసింది. సో అగైన్ మళ్ళీ ఇంకో కలర్ చేంజ్ చేద్దాం. ఆప్షన్స్, కలర్ సెట్టింగ్స్, సో పర్పుల్ కలర్ క్లిక్ చేద్దాం. సో అప్లై ఓకే. సో గో టు ద న్యూ స్క్రీన్. చూడండి ఇప్పుడు స్క్రీన్ పర్పుల్ వచ్చింది. సో ఈ విధంగా మనకి ఆప్షన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ ఆప్షన్స్ అనే మనకి ఆప్షన్స్ బటన్ లోకి వెళ్ళి ఉన్నటువంటి ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకుంటే మనకి ఏ విధంగా స్క్రీన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది, మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా దీంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. సో గ్రీన్, సో అప్లై ఓకే, దెన్ ఆటోమేటిక్లీ ద గ్రీన్ స్క్రీన్ విల్ బి డిస్ప్లే ఇన్ గ్రీన్ కలర్. సో ప్రీవియస్ ఆల్ స్క్రీన్స్ విల్ డిలీట్. సో ఈ విధంగా మనకి ఎండ్ యూజర్ కి సంబంధించి ఈ స్క్రీన్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని 1 by 1 ఒక బేసిక్ ఐడియా. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మెనూ బార్లు ఏమేమి ఉంటాయి, టూల్ బార్లు ఎలా ఉంటాయి, ఫాంట్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఫాంట్ సైజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, కమాండ్ బార్ అంటే ఏంది, కమాండ్ బార్ లో మనం ఏమేమి యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకి బేసిక్ యాజ్ ఎ ఫ్రెషర్ గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి లైవ్ లో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు రియల్ టైమ్ లో వర్క్ లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి మనం ఎత్తుక్కోకుండా ఇబ్బంది పడకుండా వీటన్నిటి మీద కూడా బేసిక్ ఒక ఐడియా మీకు ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ డెమో క్లాసెస్ లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. సో దాని ఇప్పటి వరకు మనం ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కి ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దెన్ విల్ గో ఫర్ ద ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో ఈ కమాండింగ్ బార్ లోనే మనం ఎస్పిఆర్ఓ అనే టీ కోడ్ ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఇది కంప్లీట్ గా ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కంప్లీట్ గా కన్సల్టెంట్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఈ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కంప్లీట్ గా కన్సల్టెంట్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. సో కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ కి సంబంధించిన డేటా మొత్తము ఈ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి. సో దీన్ని క్లిక్ చేస్తాము. ఆటోమేటిక్ గా ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆర్ఎల్సి ఎస్ఏపి ఎంఎంపిపి క్యూఎం ఎస్డి హెచ్ఆర్ఎం కన్సల్టెంట్లు వాళ్ళు చేసేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్స్ ను మనం ఈ యొక్క ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మాత్రమే చేయగలుగుతారు. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కూడా అదే విధంగా చూడండి. సో మనకి ఫైనాన్స్ కి సంబంధించి ఫైనాన్షియల్ అకౌంటింగ్, దెన్ గ్లోబల్ సెట్టింగ్స్,
సో మనం చేసేటువంటి ప్రతి కాన్ఫిగరేషన్స్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అగైన్ కంపెనీ కోడ్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్, బిజినెస్ ఏరియా. సో ఈ విధంగా ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ మనం ఏం చేయాలన్నా కానీ ఎస్పిఆర్ఓ స్క్రీన్లోకి వెళ్ళి మనం కాన్ఫిగరేషన్స్ చేస్తామండి. సో క్లిక్ చేసాము. సో దెన్ బ్యాక్ వెళ్ళి సో కంపెనీ కోడ్, దెన్ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. సో ఈ విధంగా ఆప్షన్స్ అన్ని మనం ఫర్దర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ వైజ్ కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ గురించి ఒక ప్రాపర్ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కూడా చూడండి మనకి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మళ్ళీ మనం ఎలాగైతే టీ కోడ్ ని మనం ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి టీ కోడ్ ని ఎలా అయితే మనం చెక్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి సంబంధించి మనము ప్యాత్ ద్వారా ప్యాత్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే ఈ విధంగా రావాలి. యాజ్ వెల్ as టీ కోడ్ ని యూజ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే go to the additional information. I'm sorry. Go to the additional information. Then again go to the additional information. Display key. Then go to the IMG activity. So IMG activity antene manaki SPRO screen lo activity antaru. So then go to the IMG activities. So click cheyingane IMG activity ni click cheyingane manaki automatic ga IMG activity ni click cheyingane manaki automatic ga chudandi పర్టికులర్ దానికి సంబంధించి టీ కోడ్స్ మొత్తం డిస్ప్లే అయ్యాయి. సో మనం ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయడానికి టీ కోడ్ అనే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ అనేటువంటి మన స్క్రీన్ ఓపెన్ చేసి మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే ప్యాత్ ద్వారా అయితే ఇలా వెళ్ళాలి. ఆర్ఎల్స్ డైరెక్ట్ టీ కోడ్ ద్వారా అంటే OBY6 ఓబీ లాస్ట్ లో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ 4 డిజిట్స్ అనేటివి మనకి టీ కోడ్ లాగా యూజ్ అవుతాయి. సో OBY6 గ్లోబల్ పారామీటర్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ చేయాలంటే టీ కోడ్ ఈజ్ OBY6. సో హియర్ ప్లస్ సింబల్ అనేదాన్ని ఎగ్జిక్యూట్ అంటారు. సో పర్టికులర్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్ గా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇది కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ గ్లోబల్ పారామీటర్స్. సో దీనికి ఫర్దర్ ఇవన్నీ కూడా మీకు 1 by 1 స్టెప్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంది, మనకు ఉన్నటువంటి 70-80 టాపిక్స్ లో ఎస్ఏపి FICO లో ఉన్నటువంటి 70-80 టాపిక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ ప్రొవైడ్. సో ఈ విధంగా మనము ఈ రోజు సెక్షన్ లో కంప్లీట్ గా ఎస్ఏపికి సంబంధించి ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ యాజ్ వెల్ యాజ్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ కి సంబంధించి మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి. సో సేమ్ ఇందాక ఎస్పిఆర్ఓ యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనం ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయో న్యూ స్క్రీన్ రావాలంటే సేమ్ ఈ సన్లైట్ సింబల్ క్లిక్ చేసుకుంటాం, ఆటోమేటిక్ గా న్యూ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అగైన్ సిస్టమ్స్ లోకి వెళ్తాం, ఆప్షన్స్ లోకి వెళ్తాం, సేమ్ ఇందాకలాగే స్క్రీన్ చేంజెస్, ఫాంట్ సైజెస్ ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎలా అయితే చేస్తామో యాజ్ వెల్ యాజ్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కూడా అలాగే చేస్తాము. సో ఇక్కడ మెనూ బార్, టూల్ బార్ ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ గా సర్వర్ యాక్సెస్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో వీటన్నిటి మీద ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. సర్వర్ యాక్సెస్ తీసుకున్న తర్వాత ఒక 3 to 4 hours కంప్లీట్ గా ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ ని మీరు క్లిక్ చేసుకుని ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమి స్క్రీన్ డిస్ప్లే అవుతుందని ఆటోమేటిక్ గా మీకు డిస్ప్లే అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టుడే క్లాస్ ఈజ్ సెక్షన్ అండ్ మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో అన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ కంప్లీట్ కాన్ఫిగరేషన్ క్లాసెస్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.